నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మావిగన్ మాస్టర్ ప్లాన్ కాపులే టార్గెట్ సలహా ఈయనదా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే మావిగన్ వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉందని, అది కాపుల్ని టార్గెట్ చేసుకునే పెట్టింది అని చెప్పేసి అర్థమయ్యేలాగా టైటిల్ పెట్టాను. అయితే ఈయనదా సలహా అని చెప్పేసి కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఇంకొక లైన్ యాడ్ చేశాను. ఎందుకు అలా యాడ్ చేశానంటే, జగన్మోహన్ రెడ్డికి మావిగన్ అనే సలహా ఇచ్చింది ఒక మహానుభావుడు, ఆయన ఒక మాజీ మంత్రి అని కూడా ఇప్పుడు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఎప్పుడైతే మావిగన్ అనే మాట వచ్చిందో చాలా మంది ఏమనుకున్నారంటే, ఆయన మస్తిష్కంలో నుంచి వచ్చిన మానస పుత్రిక ఈ మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి సొంత తెలివితేటలు ఉపయోగించి ఈ మావిగన్ అనే దాన్ని అనౌన్స్ చేశాడని చెప్పి కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమో ఐపాక్ టీం నుంచి సలహా తీసుకుని ఉంటాడు, ఐపాక్ టీంలో వాళ్ళే ఈ సలహా ఇచ్చుంటారు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కొంతమంది మాత్రం ఆ పార్టీకి ప్రధాన సలహాదారుడు ఒకరు ఉన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనే ఇచ్చుంటాడు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కానీ నాలాంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రస్తుతం ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో అధికారాన్ని చలాయిస్తున్నాడు, పెత్తనం చలాయిస్తున్నాడు కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయనే ఇచ్చుంటాడు అనుకున్నారు. కేవలం అనుకుని ఊహించుకోవడం మాత్రమే కాదు, పార్టీలో ఇంటర్నల్ గా కొంతమంది మాట్లాడుకోవడాన్ని బట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ మావిగన్ సలహా ఇచ్చుంటాడు అని చెప్పేసి కూడా వీడియోలు చేశారు నాలాంటి వాళ్ళంతా కూడా. అయితే ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే, ఈ మావిగన్ సలహా వీళ్ళది ఎవ్వరిది కాదు, ఒక మాజీ మంత్రిది, పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఎవరై ఉంటారో మీరు ఊహించండి. ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు కామెంట్ కూడా పెట్టండి. అయితే ఈ వీడియోలో తప్పకుండా నేను ఆయన పేరు కూడా తెలియజేస్తాను. సో ఇకపోతే మావిగన్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. దీని మాస్టర్ ప్లాన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి కాపుల్ని ఎలా టార్గెట్ చేసుకుని ఈ మావిగన్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు అనేది ఫస్ట్ మనం చెప్పుకుందాం. మావిగన్ అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పింది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, వాటిల్లోని మొదటి అక్షరాల్ని తీసుకొని మావిగన్ అనేది ఆయన ప్రతిపాదించాడు. అయితే దీన్ని ఎందుకు ప్రతిపాదించాడు అని అంటే గనక, అమరావతి కన్నా దీన్ని చాలా తక్కువ ఖర్చుతోటి మనం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పడానికి, అలాగే అమరావతికి అయితే ఒక 2 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పేసి ప్రజలకి ఎక్కువ ఖర్చు అని చూపించడానికి. కానీ ఇది ప్రజల సొమ్ముతోటి కడుతున్న అమరావతి కాదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారా, లేకపోతే మర్చిపోయినట్టు నటిస్తున్నారా తెలియదు. ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ ఇచ్చే డబ్బుతోటి, లేకపోతే ఇతరత్ర రూపాల్లో ఇతరత్ర మార్గాల్లో వచ్చే డబ్బుని తీసుకొని మొత్తం అంతా కూడా రాజధాని నిర్మాణానికి కేటాయిస్తారని, ఆ తర్వాత ఏవైతే ప్రభుత్వానికి ఫ్లాట్లు వస్తాయో, ప్రభుత్వానికి కొంత ల్యాండ్ వస్తుందో దాన్ని వేరే కంపెనీ వాళ్ళకి విక్రయించి ఆ డబ్బుతోటి ఆ అప్పుని కూడా తీర్చేస్తారు. డెవలప్మెంట్ చేసిన ల్యాండ్స్ గవర్నమెంట్కి వస్తాయి కదా, రైతులకి ఇవ్వంగా గవర్నమెంట్కి కూడా ల్యాండ్స్ వస్తాయి కదా, ఆ ల్యాండ్స్ ని విక్రయించి ఆ అప్పు కూడా తీర్చేస్తారు అని చెప్పేసి తెలుస్తుంది. అంటే ప్రజల సొమ్ము ఎక్కడా ఉపయోగించరు అని ప్రభుత్వం క్లియర్ గా చెప్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఇంత ఖర్చు పెడుతుంది, మొత్తం అంతా డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతుందని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. నెంబర్ 2, ఇక్కడ అమరావతిని కమరావతి అని చెప్పేసి ఆల్రెడీ గతంలో ముద్ర వేశారు. ఇప్పుడు కూడా దాన్ని అలాగే బూచిగా చూపించాలి అనుకుంటున్నారు. దానికి తోడు మొన్న రాజ్యసభలో రేణుకా చౌదరి అమరావతి పిలవరా కమరావతి, పెట్టరా కమరావతి అని చెప్పేసి దమ్ముంటే పెట్టమని చెప్పి ఆ రోజే నేను సవాల్ చేశానన్నారు. మళ్ళీ ఇప్పుడు అదే మాటను ఉపయోగించుకుని అమరావతి అంటే అమరావతి కాదు, అది కమరావతి, కమ్మవాళ్ళు ఉండే ప్రాంతం అని చెప్పేసి ఒక నింద వేయాలని చూస్తున్నారు. నిజానికి అమరావతి ఏ నియోజకవర్గంలో ఉంది? తాడికొండ నియోజకవర్గం, మంగళగిరి. తాడికొండ, మంగళగిరి రెండు చూస్తే ఒకటి జనరల్ కాన్స్టిట్యుయెన్సీ, ఒకటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఎక్కువగా అమరావతి ఉంది. అంటే అది ఎస్సీలు ఎక్కువగా ఉండే ప్రాంతమే కానీ కమ్మవాళ్ళు ఉండే ప్రాంతం కాదే. పైగా లెక్క పెట్టుకుంటే కమ్మవాళ్ళు చాలా తక్కువ శాతం, కమ్మవాళ్ల సంతతి చాలా తక్కువ శాతం అమరావతిలో. మరి అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద కమరావతి అని ఎలా ముద్ర వేసింది? కేవలం చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 2014 నుంచి 2019 మధ్య. పైగా 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి, ఆ సీఎం అయిన టైంలో ఆయనకి ఆ ప్రాంతం అమరావతి ప్రాంతం అంటే నచ్చలేదు కాబట్టి, చంద్రబాబు ఈ డెవలప్మెంట్ వైసీపీ చేసిన పేరంతా చంద్రబాబుకి వెళుతుంది అనే ఒక ఉద్దేశంతో అమరావతిని పాడు పెట్టాలి కాబట్టి కమరావతి అనే ఒక ముద్ర వేయాలని చూశారు. మళ్ళీ ఇప్పుడు అదే కమరావతి అనే ముద్రని వాడుకొని అమరావతిని పాడు పెట్టాలి అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. అమరావతి మీద ప్రజలకి వ్యతిరేకత కల్పించాలి అనే ఉద్దేశం. పైగా దీంతో పాటుగా కాపుల్ని దగ్గర చేసుకోవడానికి, కమ్మవాళ్ళని దూరం చేసుకున్నప్పటికీ కాపులనైనా దగ్గర చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కొంత ఓట్లు సంపాదించుకోవచ్చు, కొంత ఓటు బ్యాంకు పెంచుకోవచ్చు అని వైసీపీ ఉద్దేశం.
అందుకనే ఇప్పుడు మావిగన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లోనూ కాపుల ఓటింగ్ కొంత ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మీ ఏరియాకి మేము రాజధాని ప్రతిపాదిస్తున్నాం, మాకు మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి కాపులకి ఒక సంకేతాన్ని పంపించాలని చూస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో మనమంతా చూసాం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ప్రకాశం జిల్లాల్లో, అటు ఉభయ గోదావరి జిల్లాల్లో, మొత్తం ఉత్తరాంధ్ర వైపు కూడా కాపులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ఈ ఏరియాలోనే కాపుల సంతతి ఉంటుంది. వాళ్ళంతా కూడా హోల్ అండ్ సోల్ గా కూటమి వైపు మొగ్గు చూపారు. కాబట్టి కూటమికి అంత ఎక్కువ బలం కలిగింది. గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పంచుకునేవి ఈ కాపుల ఓట్లని. కొంతమంది తెలుగుదేశం వైపు ఉండేవాళ్ళు కాపులు, కొంతమంది వైసీపీ వైపు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వచ్చారో తెర మీదకి, రాజకీయ అరంగేట్రం ఎప్పుడైతే చేశారో కాపులంతా కూడా ఎక్కువగా జనసేన వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు 2024 ఏమైంది? జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళాయి. కాబట్టి కాపులంతా కూడా గంపగుత్తగా కూటమి వైపు అడుగులు వేశారు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని కాదని మన వైపు తిప్పుకోవాలంటే మనం కాపులకి ఏదైనా చేస్తాము అని చెప్పేసి ఒక ఆశ చూపించాలి, ఒక భ్రమ కల్పించాలి. ఆ భ్రమే ఈ మావిగన్ అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. సో కాపులకి ఒక భ్రమ కల్పించాలనే ఉద్దేశంతో మావిగన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపుల్ని వైసీపీ వైపు తిప్పుకోవడానికే మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ఏరియాల్లో రాజధాని నిర్మాణం చేపడతాము అంటే పోర్టు దగ్గర నుంచి మొదలుకొని ఆ హైవే మార్గం గుండా గుంటూరు వరకు కూడా 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్డుకి అటువైపు ఇటువైపు రాజధాని సంబంధించిన, క్యాపిటల్ కి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా నిర్మించుకుంటూ వస్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మళ్ళీ పైగా పోర్టుకి కనెక్టివిటీ ఉంటే క్యాపిటల్ కి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆ సలహా ఇచ్చింది ఎవరో కాదు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసిన మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అని చెప్పేసి తెలుస్తుంది. పేర్ని నానినే జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద ఈ సలహాని పెట్టి ఆయనకి బాగా తలంటేసి ఆయన బ్రెయిన్ లోకి ఇది వెళ్లేలాగా జొప్పించారు. గట్టిగానే ఆయనతో కూర్చొని మాట్లాడి ఆయన బ్రెయిన్ లోకి ఇది పూర్తిగా వెళ్లేలాగా ఆయన బ్రెయిన్ వాష్ చేసేసారు. గతంలో ఆయన బ్రెయిన్ లో ఉన్నాయి అన్ని కూడా వాష్ చేసేసి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ లో ఏమున్నాయి? 3 క్యాపిటల్స్ ఉన్నాయి, విశాఖపట్నం, కర్నూలు, అమరావతి. కర్నూలుని శాసన రాజధాని, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని, కర్నూలుని న్యాయ రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి పట్టు మీద ఉన్నారు. గతంలో ఒక కాన్క్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి అనుకూలం అని చెప్తే ఆయన్ని పిలిచి ఈయన తలంటారు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డిని మందలించారు కూడా ఆ టైంలో. సో నువ్వు ఎలా చెప్తావు, నీ ఇష్టమా, పార్టీ నీదా అని చెప్పేసి మందలించినట్టుగా కూడా టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు పేర్ని నాని లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టుకుని కాపులంతా కూడా మన వైపుకు రావాలి అని అంటే మీరు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులోనే రాజధాని పెడతాను, నేను వస్తే అమరావతిని రాజధాని చెయ్యను, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడనే రాజధాని చేస్తాను, మావిగన్నే రాజధాని అని చెప్తానని అనౌన్స్ చేయండి. మన వైపు కాపులంతా తిరుగుతారు. మనం ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కాపుల ఓటింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి ఆయనకి బాగా బ్రెయిన్ వాష్ చేశారు. అందుకనే గతంలో జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ లో ఉన్నవన్నీ కూడా ఎగిరిపోయి మాయమైపోయి ఈ మావిగన్ అనేదే ఆయన బ్రెయిన్ లో ఉండిపోయింది. అందుకనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్టీ శ్రేణులు, నాయకులు అందరి మీద కూడా ఈ మావిగన్ మంత్రాన్ని బాగా రుద్దుతున్నారు. ఇష్టం లేకపోయినా సరే దీని మీద ప్రచారం చేయండి, ఇది మంచిదని చెప్పండి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన స్వయం ప్రకటిత మేధావులంతా కూడా దీని మీదే మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా ఇదే మాట్లాడిస్తున్నారు. మావిగన్ మంచిది అని చెప్పేసి, అమరావతి వద్దు, ఖర్చుతో కూడుకున్నది, పైగా అది కమ్మ వాళ్ళది అని చెప్పేసి వాళ్ళందరి చేత కూడా వైసీపీలోని స్వయం ప్రకటిత మేధావులు, కార్యకర్తలు, నాయకులతోటి మొత్తం అందరితోటి కూడా హోల్ అండ్ సోల్ గా మావిగన్ మంత్రాన్ని జపించేలాగా చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే దీని మీద ఎలా భావిస్తారు, రాష్ట్ర ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి తెలియాలంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవటం కాదు, 2029 ఎన్నికల్లో ప్రజలు ఓటుతోటి మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కి అనుకూలంగా ఉన్నారా, లేకపోతే కూటమి ప్రతిపాదించిన, అంటే గతంలోనూ అమరావతికి అనుకూలంగా ఉంది కూటమి, ఇప్పుడు కూడా అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చింది. ఇవాళ రాష్ట్రపతి చేత సంతకం కూడా, గెజిట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. మొత్తం మనం చూస్తున్నాం, ఈ రోజు లైవ్ లో చూసాం అంతా కూడా.
సో మొత్తం అంతా అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ కూడా తీసుకొచ్చేసింది, అమరావతికి చట్టబద్ధత కూడా కల్పించింది. మరి కూటమి ప్రతిపాదించిన, కూటమి చట్టబద్ధత కల్పించిన అమరావతితో ఉంటారా లేకపోతే మావిగన్తో ఉంటారా తెలియాలంటే 2029 వరకు వేచి చూడాల్సిందే. మొత్తం మీద ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా సైడ్ ట్రాక్ ఎక్కించేశారు పేర్ని నాని అని చెప్పేసి వైసీపీలో వాళ్ళంతా కూడా ఆయన మీద గుర్రుగా ఉన్నారట. ఈయన ఇచ్చిన సలహా వల్లే మేమంతా కూడా తలలు బాదుకుంటున్నాం, గోడకేసి కొట్టుకోవాల్సి వస్తుంది, దీన్ని ఎలా భరించాలో తెలియక అని చెప్పేసి బాధపడుతున్నారట. పార్టీని మరోసారి అంటే గతంలో 3 రాజధానులు అని చెప్పేసి ఎవరో ఇచ్చిన సలహా వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా పోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ మావిగన్ తోటి ఇంకొకసారి ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రాకుండా పోతారు అని చెప్పేసి వైసీపీ వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. మరి ఏమవుతుందో ఏమో తెలియాలి అంటే 2029 ఎలక్షన్ల రిజల్ట్ వరకు ఆగాల్సిందే అని చెప్పేసి మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. థ్యాంక్ యూ.